నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎంసి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో మనకు అరుదైన అవకాశం దక్కింది. మరి ఎంతటి అవకాశం అంటే రాష్ట్రంలో ప్రతి పంచాయతీలోనూ కూడా ముఖ్యమంత్రి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఆల్రెడీ జీవో జారీ చేయడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూసుకుంటే ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం. డిప్యూటీ సీఎం అవటం, అదేవిధంగా కొన్ని కీలక శాఖలు ఇతనికి అప్పగించడం, దీనికి తోడు ప్రతి పంచాయతీలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండటం. నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారే ఊహించి ఉండరు ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని, అరుదైనటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు తనకు కల్పిస్తారని చెప్పి ఇతను ఊహించలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి స్థానం ఎక్కడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక పార్టీలు మద్దతు తీసుకుని గెలిచినా కానీ మిత్రపక్షానికి ఈ స్థాయి బాండింగ్, ఈ స్థాయి ప్రాధాన్యత ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఇప్పుడు జనసేనకి వెలిచే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. దానికి కూడా కారణం లేకపోలేదు. ఆ రోజున మరి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నేనున్నాను అని చెప్పేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి నైతిక ధైర్యం ఇచ్చి అక్కడే తన మద్దతును ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి మళ్ళీ కూటమి విజయం సాధించేదాకా చంద్రబాబు నాయుడు గారిని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, నెగిటివ్ ఓటింగ్ని మేము పోనివ్వం, ఈ రాక్షసు పాలన అంతాన్ని మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి ఆయన బహిరంగంగా మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం కట్టుబడి చంద్రబాబు నాయుడు గారికి అనేక విషయాల్లో చేదోడు వాదోడుగా ఆయన ఉన్నాడు. మరి అప్పుడు ఆయన అరెస్ట్ అయిన సమయంలో లోకేష్ గారు ఏకాయిగా మిగిలిపోతున్నప్పుడు ఆయనకి ధైర్యం ఇచ్చాడు, ఆయనకి అండగా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కూటమి ఈ పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు కలయికల విషయంలో కూడా ఈయన కీలకమైనటువంటి పాత్ర పోషించారు. తనకి 21 సీట్లు కేవలం 2 ఎంపీ స్థానాలు ఇచ్చినా కానీ అతను మరో మాట మాట్లాడలేదు. మనకి ఇవేమీ కాదు సార్, మనకి పదవులు కాదు ముఖ్యం, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక నినాదంతో కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ఎలక్షన్స్కి వెళ్ళారు, భారీ మెజార్టీతో విజయం సాధించారు. అట్ ది సేమ్ టైం వైసీపీని నామరూపాలు లేకుండా చేయించేశారు. సో ఇవన్నీ మనసులో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని ఓ రేంజ్లో గౌరవిస్తున్నారు, ఓ స్థాయిలో అతను గౌరవిస్తూ ఉన్నారు. సో ఇక నుంచి ప్రతి పంచాయతీలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంటుంది. మరి ఈ విషయంలో జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు.